హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చాయి. గుర్తుంచుకునే సినిమాలు ఎన్నో ఉన్నాయి. బట్ ఇండియన్ సినిమాని రూల్ చేసిన మూవీస్ చాలా రేర్. ఒక షోలే ఒక DDLJ, ఒక శివ, బాహుబలి సిరీస్ అండ్ ట్రిపుల్ ఇలా వేళ్లపై లెక్క పెట్టగలిగే సినిమాలే ఉన్నాయి. బట్ వెరీ సూన్ పుష్ప 2 ఈ లిస్ట్ లోకి చేరేలానే కనిపిస్తుంది. ఈ రోజు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప ది రూల్ మూవీ నుంచి టీజర్ రిలీజ్ అయింది. సో ఈ వీడియోలో పుష్ప 2 టీజర్ ఫస్ట్ ఇంప్రెషన్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ వెరీ హ్యాపీ బర్త్డే టు అవర్ వన్ అండ్ ఓన్లీ ఐకాన్ స్టార్. గంగోత్రిలో లేడీ గెటప్ వేసిన దగ్గర నుంచి పుష్ప 2లో చీరగట్టిన గెటప్ వరకు మీ జర్నీ చూసాం. ఎలాంటి యాక్టర్ కైనా ఇది ఒక డ్రీమ్ జర్నీ. ఈ జర్నీ ఇక్కడతో ఆగకూడదని మా మూవీ లవర్ ఫ్యామిలీ నుంచి విష్ చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఈ టీజర్ చూసాక నాకేమనిపించిందంటే టీజర్ రిలీజ్ చేయాల్సిన టైంలో గ్లిమ్స్ రిలీజ్ చేయాల్సిన టైంలో టీజర్ లెంత్ ఉన్న వీడియోని రిలీజ్ చేశారు అనిపించింది. మూవీలో ఈ జాతర యాక్షన్ సీక్వెన్సెస్ హైలైట్ కాబోతున్నట్టు తెలుస్తుంది. సో కావాలని ఈ టీజర్ ని ఇలా కట్ చేశారు. బట్ టీజర్ అని చెప్పి 10 days ముందు నుంచి హైప్ ఇవ్వడం వల్ల కొంతమంది డిసప్పాయింట్ అవుతున్నారు. డైలాగ్ ని రిలీజ్ చేయాలంటే మళ్ళీ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో టీజర్ ని రిలీజ్ చేయాలి కాబట్టి ఏం రివీల్ చేయకుండా ఒక వీడియో బైట్ తోనే సరిపెట్టుకున్నారు. నాకైతే ఈ టీజర్ నచ్చింది. బట్ ఇంకొన్ని షార్ట్స్ ని రివీల్ చేస్తుంటే బాగుండు. బన్నీ క్లోజప్ షార్ట్స్ లో ఆ కెమెరా వర్క్, బన్నీ లుక్ అండ్ ఆ బాడీ లాంగ్వేజ్ ఎక్సలెంట్ గా ఉన్నాయి. బన్నీ మూవీలో ఈ గెటప్ తో చాలాసేపే కనిపించబోతున్నాడట. అందుకే ఈ లుక్ ని చాలాసార్లు ఇప్పటికే ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా డైరెక్ట్ గా ఈ వీడియోని రిలీజ్ చేస్తుంటే అసలు మామూలు కిక్ వచ్చేది కాదు. బట్ ఎనీవే, ఈ గంగమ్మ తల్లి జాతర ఫైట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనిపిస్తుంది. ఇక టీజర్ లో మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది, బట్ ఎక్కడో ఆల్రెడీ వినేషన్ ఫీల్ అయితే వచ్చింది. అండ్ పుష్ప పార్ట్ 1 మ్యూజిక్ ని కూడా మిక్స్ చేస్తూ టీజర్ కి తగ్గట్టు గట్టిగా ఇచ్చాడు DSP. ప్రెజెంట్ DSP కి ఇండియా వైడ్ ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న బిగ్ ఛాన్స్ పుష్ప 2. పుష్ప 1 రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చినా చాలు. ఇంకొన్నేళ్లు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా రోల్ చేయడం పక్కా. సుకుమార్ పార్ట్ 1 ని ఫిల్మ్ మేకింగ్ వైస్ చాలా కొత్తగా ప్రెజెంట్ చేశాడు. బట్ ఆ మూవీలో కొన్ని మిస్టేక్స్ కనిపిస్తాయి. ఎందుకంటే ఆ సినిమాకి ఇవ్వాల్సిన టైం ఇవ్వలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజు కూడా DSP సుకుమార్లు వర్క్ చేస్తూ ఉన్నారు. బట్ ఈసారి ఎలా కాదు. 2021 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కావాల్సినంత టైం దొరికింది. స్టోరీ నుంచి పోస్ట్ క్రెడిట్ సీన్ వరకు కావాల్సినంత క్రియేటివిటీ చూపించొచ్చు. సుకుమార్ కి కూడా ఇది వెరీ బిగ్ ఆపర్చునిటీ టు ప్రూవ్ హిస్ క్యాపబిలిటీ. సో ఫైనల్లీ August 15 పుష్పరాజ్ ఆగమనం. రిలీజ్ డేట్ లో ఎలాంటి చేంజ్ లేదు. గుద్దితే ఇండియా అంతా వినిపించాలంతే. ఓవరాల్ గా టీజర్ అయితే గుడ్. బట్ చెప్పా కదా, గ్లిమ్స్ టైంలో దీన్ని ఈ టైంలో గ్లిమ్స్ ని రిలీజ్ చేస్తుంటే వేరేలా ఉండేది. ఇప్పటికే లైక్స్ లో 7 లక్షల మార్క్ దాటిన ఈ టీజర్ ఫస్ట్ 1 మిలియన్ లైక్ టీజర్ గా కొత్త రికార్డ్ ని క్రియేట్ చేయడం పక్కా. మరి వ్యూస్ అండ్ లైక్స్ పరంగా తొలి 24 గంటల్లో ఎన్ని రికార్డ్స్ పెడుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్స్ ద వీడియో. ఇది పుష్ప 2 టీజర్ పై నా ఇంప్రెషన్. మీకు టీజర్ ఎలా అనిపించిందో కమెంట్ చేసి అల్లు అర్జున్ మూవీస్ లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో మెన్షన్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.